కొన్ని సంవత్సరాల క్రితం వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. కాలక్రమేణా వృద్ధురాలు తన దృష్టిని కోల్పోవడం ప్రారంభించింది. ఆమె తన ఇంట్లో ఒంటరిగా నివసించినప్పటికీ ఆమె ధనవంతురాలు కాబట్టి ఆమె వద్ద అనేక విలువైన వస్తువులు ఉన్నాయి. ఒకరోజు ఆమె తన కంటి చూపును పూర్తిగా కోల్పోయింది. ఆమెకు చూపు తిరిగి రావడానికి వైద్యుడిని పిలవాలని నిర్ణయించుకుంది. డాక్టర్ మరుసటి రోజు వృద్ధురాలికి చికిత్స చేయడం ప్రారంభించాడు. కానీ అతను అత్యాశతో విలువైన వస్తువులన్నీ ఆమె ఇంటి నుండి పొందాలనుకున్నాడు. ప్రతిరోజూ ఆ మహిళకు చికిత్స చేసిన తర్వాత అతను విలువైన ఫర్నిచర్ను ఒక్కొక్కటిగా దొంగిలించడం ప్రారంభించాడు. ఒకరోజు డాక్టర్ వృద్ధురాలి ఇంటికి వచ్చి, మీకు అందించిన సేవ కోసం మీరు నాకు డబ్బు చెల్లించలి అన్నాడు. కాని ఆమె అతనికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. లేదు, నేను నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను అంది. అది విని డాక్టర్ చాలా చిరాకుపడి న్యాయం కోసం న్యాయస్థానంకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను న్యాయమూర్తి తో చెప్పాడు, నేను వృద్ధురాలికి చికిత్స చేసిన తర్వాత ఆమె దృష్టిని తిరిగి పొందింది. కానీ నాకు డబ్బు చెల్లించమని అడిగినప్పుడు ఆమె నిరాకరించింది. న్యాయమూర్తి వృద్ధురాలిని విచారణకు పిలిచి డాక్టర్ ఫీజు ఎందుకు ఇవ్వడం లేదని అడిగాడు. న్యాయమూర్తి ప్రశ్న విన్న వృద్ధురాలు, డాక్టర్ నన్ను నయం చేయలేకపోయాడు. అందుకే నేను అతనికి డబ్బు చెల్లించడం లేదు. ఆ వృద్ధురాలి మాటలు విన్న న్యాయమూర్తి మరియు డాక్టర్ ఆశ్చర్యపోయారు. న్యాయమూర్తి ఇప్పుడు ఆమెతో, కానీ మీరు ఇప్పుడు చూడగలరు అని చెప్పారు. వృద్ధురాలు బదులిచ్చింది, కానీ నేను అంధురాలుగా లేనప్పుడు నా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ చూడలేనందున నేను నయం కాలేదని భావిస్తున్నాను. న్యాయమూర్తి తెలివైనవాడు కాబట్టి వృద్ధురాలు ఏమి చెప్పదలుచుకున్నారో అతనికి అర్థమైంది. అందుకే అతను తన దురాశకు వైద్యుని శిక్షించాడు. కథ యొక్క నీతి: టిట్ ఫార్ టాట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.